తెలంగాణలో పూర్తిగా కులగణన జరుగుతుంది. సర్వేకి కూడా చాలామంది వెళ్ళడం జరిగింది. కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. కొంతవరకు సమర్థిస్తున్నారు. కులగణని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కులగణన చేయటం వేరు, కులగణన చేసిన తర్వాత రిపోర్ట్ బయట పెట్టడం వేరు. కులగణన చేయటానికి డబ్బులు వెచ్చించి కమిటీలు ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. కానీ కులగణనలో సరైనటువంటి దామాసా ప్రకారంగా ఎవరైతే అట్టడుగున్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళ డేటా రావట్లేదు అనేది 100కు 100% కనిపిస్తున్న పరిస్థితి. 2011లో జరిగినటువంటి కులగణనలో కానీ, 2014లో జరిగినటువంటి కులగణనలో కానీ, లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో కానీ, అక్కడ ఆంధ్ర కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, కానీ ఎవరైతే అట్టడుగున్నటువంటి సంచార జాతులుగా, నొమాడిక్ ట్రైబ్స్గా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి డేటా వచ్చే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. ఇప్పుడు మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు 45వ కాలంలో సంచార జాతులకు సంబంధించినటువంటి వారి యొక్క అంశాలు కూడా పెట్టడం జరిగింది. మళ్ళా దాన్ని పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసి పబ్లిక్లో పెట్టినటువంటి ఫారంని ఏదైతే దగ్గరికి వెళ్ళి మళ్ళా ఆ డేటా సేకరించే దాంట్లో అది తీసేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. సంచార జాతులు ఎక్కడ దొరుకుతారు? ఇలా డేటా రావడానికి గల కారణాలు ఏంటి? గుడిసెలు వేసుకుని ఎక్కడో బయట ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా సేకరించాలి కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారు? పొద్దున్నే భిక్షాటనకి వెళ్ళో, లేకపోతే పొద్దున్నే కాయలు అమ్ముకోవటానికో, పూలు అమ్ముకోవటానికో, ప్లాస్టిక్ ఐటమ్ అమ్ముకోవటానికో, లేకపోతే గాజులు వ్యాపారం చేసుకోవటానికో, లేకపోతే రోడ్డు పక్కన చిన్న డ్రమ్ములు అమ్ముకోవటానికో, లేకపోతే ఏదో చిన్న భిక్షాటనకో పిల్లల్ని ఎత్తుకుని పోయే పరిస్థితి. ఎప్పుడు వెళ్తారు? సాయంత్రం వస్తారు. వీళ్ళు ఎప్పుడు వెళ్తారు? ఉదయం వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు డేటా కనిపించలేదు కాబట్టి లేరు కదా అనే పరిస్థితి. అంటే సంచార జాతులు డేటా తీయటంలో పూర్తి విఫలమవుతూ ఉంది. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే మనం చేస్తూ ఉన్నాం, సంచార జాతుల మీద ప్రత్యేకించి సర్వే చేయండి. మీరు ఒక లైన్ పట్టుకున్నారు, ఏదో బీసీ రిజర్వేషన్ 42% వాళ్ళకి అమలు చేస్తుంది కాబట్టి మాకు కూడా సంచార జాతులకు 10% రిజర్వేషన్ కష్టంగా దాంట్లో సపరేట్ అమలు చేయాలన్నారు కదా. ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్లు చేయబోతున్నారు సంచార జాతి తరపున? అంటే ప్రధానంగా రాజకీయ రంగంలో 10% రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఇలా బీసీలకి 42% రిజర్వేషన్ ఇచ్చి సంచార జాతులు కనుక డివైడింగ్ చేయలేకపోతే, సెపరేట్ చేయకపోతే మళ్ళా యథావిధ గొడవ పరిస్థితి. కారణం ఏంటంటే మీరు బీసీఏకి 7% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నారు. అందులో 57 కులాలు ఉన్నాయి. సంచార జాతులు 46 చిల్లరే ఉన్నాయి. కానీ 7% రిజర్వేషన్ ఎవరికి పోతా ఉంది? అగ్ని కుల క్షత్రియులు, వాల్మీకి బోయులు, కాళింగులు, రజిక, నాయ బ్రాహ్మణ వగేరే లాంటి సామాజిక వర్గాలు. కానీ అందులో ఉన్నటువంటి సంచార జాతులకు 1% కూడా ఇచ్చే పరిస్థితి లేదే. మరి స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు గానో, సర్పంచులు గానో ఎవరైనా సంచార జాతులకు సంబంధించి పోటీ చేయాలంటే అక్కడ బీసీ అని చెప్తాడు. ఆ ఏరియాలో ఒక రజిక కులస్తుడు, ఒక గంగిరెద్దుల కులస్తుడు పోటీ చేస్తే ఎవరు నెగ్గుతారు? రజిక కులస్తుడికే ఓట్లేసే పరిస్థితి. లేదా ఒక గౌడు కులస్తుడు, ఒక బుడబుక్కల కులస్తుడు పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు? గౌడు కులస్తుడు గెలిచే పరిస్థితి. అందుకనే సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి వాటా సంచార జాతులకు ఇవ్వాల్సిందే. ఎవరికి రావాల్సినటువంటి వాటా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు రాజకీయంగా ఎదురుండే పరిస్థితి అవుతూ ఉంది. ఇప్పుడు ఎలా సంచార జాతుల వాయిస్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాం, ఎవరెవరు సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీసుకెళ్ళగలిగాం. కానీ తెలంగాణలో ఏమైంది? 10 సంవత్సరాలు ఆ సామాజిక వర్గాలు కాని వారిని చైర్మన్ అనే పరిస్థితి. సంచార జాతుల అంశాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో 5% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది. కానీ ఈరోజు ఏం చెప్పింది? మళ్ళా యథావిధిగా అదే సంచార జాతుల కార్పొరేషన్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలను కాకుండా వేరే సామాజిక వర్గాలు ఇచ్చింది. ఎవరికి బాధ్యత ఉంటుంది? నిజంగా నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు కదా. ఇది సామాజిక భావం అనే ఆలోచన రాజకీయ పార్టీలకు ఉండాలి. ప్రధానంగా సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి కోట సంచార జాతులకు ఇవ్వాలి. సంచార జాతులకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ సంచార జాతులకు ఇవ్వాల్సిందే. తెలంగాణ ఇప్పుడు మన తమిళనాడు చూస్తే ఎంబీసీలకి, డిఎన్టీలకి సెపరేట్ రిజర్వేషన్ ఉంది అక్కడ. అంటే అక్కడ ఎంఆర్ఓలుగా లేకపోతే చిన్న ఉద్యోగాల్లో డిఎన్టీలు అవుతూ ఉన్నారు, ఎంబీసీలు అవుతూ ఉన్నారు. సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జడ్పీడీసీలుగా అక్కడ డిఎన్టీలు అవుతూ ఉన్నారు, ఎంబీసీలు అవుతూ ఉన్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ పరిస్థితి అట్లేదే. కాబట్టి అందుకనే ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో నుంచి జస్టిస్ లోకూర్ చెప్పినా, లేకపోతే జస్టిస్ వెంకటాచార్య గారు చెప్పినా, లేకపోతే వెనలగంట రాయ గారు చెప్పిన సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలనే పరిస్థితి ఉంది. లేదా సంచార జాతులు ఎస్టీ జాబితాలో చేర్చాలా. ఈ ప్రధాన ఎజెండాతోటి ప్రభుత్వాలు కనుక గమనించకపోతే రానున్న కాలంలో ప్రభుత్వాలు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలకు కూడా తగిన బుద్ధి చెప్పడానికి సంచార జాతుల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఎదురుకొస్తా ఉన్నారు. ఆకలి బాధలతోటి వారి యొక్క పొట్ట చేత పట్టుకునే కాదు, వారి యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేయడానికి సంచార జాతులందరూ కూడా ఎదురుకు రాబోతా ఉన్నారనే విషయాన్ని ప్రకటించడం కోసం ఈరోజు జరుగుతున్నట్టు మీటింగ్. అయితే
షాద్నార్ నియోజకవర్గం కూడా బీసీ కులగణన జరుగుతుంది. ఆల్రెడీ మినిమంగా షాద్నార్ నియోజకవర్గంలో 85 నుంచి 95% వరకు మొత్తం కులగణన సర్వే జరిగింది. ఎక్కడెక్కడ మేము సంచార చెందిన వాళ్ళము, సంచార జాతి ప్రజలు ఎక్కడెక్కడ ఉండరో వాళ్ళందరికీ కూడా మేము సర్వే చేయించిన దగ్గరుండి కూడా సర్వే చేయించినాము. ఎందుకంటే మేము ఇప్పుడు సంచార బీసీ ఏలో ఉన్నాం కాబట్టి బీసీలు బలంగా ఉండాలి, బీసీల రిజర్వేషన్ బీసీలకు ఉండాలన్నదే మా నినాదం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్ ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. ఆ బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించి అందులో కూడా సంచార జాతులకు చెందిన వాళ్ళకు 10% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలని మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అనేక సామాజిక వర్గాలు, అనేక కులాల వాళ్ళు కూడా రాజకీయంలో రిజర్వేషన్ కానీ విద్యాపరంగా, రాజకీయ పరంగా అనేక పరంగా రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మా సంచార జాతుల ప్రజలకు ఇప్పటివరకు ఎక్కడ రాజకీయంగా రిజర్వేషన్ లేవు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క ప్రజాపాలన జరుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో మా యొక్క కులాలను గుర్తించి మా కులాలు కూడా రిజర్వేషన్ ఇచ్చి రాజకీయాల్లో కానీ విద్యారంగం కానీ ఇంకా ఏదన్నా ఒక ప్రజలకు ఏదైనా సబ్సిడీ ఇచ్చే దానిలో కూడా అన్నిట్లో వీళ్ళకు ఒక ఇబ్బంది లేకుండా మంచిగా జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇప్పుడు సంచార జాతులు అన్న చెప్పినట్టు అందులో ఇంకోటి ఏంటంటే మా మందుల కులం అనేది చాలా వెనుకబడి ఉన్నది. ఈ సంచార జాతుల 46 కులాలలో అన్ని కులాల కన్నా ముంగడుకున్నదన్న మా ఎన్నుకున్న కులమే మందుల జాతి. మందుల కులాన్ని ఎవరు గుర్తించలేరు. అరే ఏంది మీరు మందులులా అనేది ఒక ఆటపాటగా పాటలు పాడడము, ఒక ఆటపాటగా మంచి చూడడము. రెడ్డి జిల్లా నుంచి సాస్పేట్ మండలం నుంచి నా పేరు మోషే. అయితే మా అనాది కాలం నుండి గిట్ట మా మందుల కులాన్ని ఎవరి గిట్ట ఏంది ఎక్కడ పోయి ఏం కులం మీద అంటే మాది మందుల కులం అంటే గిట్ట వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే మందుల కులం అంటే ఎక్కడుంది, ఏం మందు చేసిండ్రు, ఏం చేశారు అంటే అనాది కాలం నుండి సమాజము చిన్నగా ఉన్నప్పటి నుంచి గిట్ట మా వెనకటి మా తాతల కాడ నుండి మా తండ్రుల కాడ నుండి వైద్యం చేసారు. వైద్యం లేనప్పుడు, డాక్టర్ లేనప్పుడు, డాక్టర్ ఎవరు లేరు. అప్పట్లో మన కాలంలో దవాఖానా లేదు, డాక్టర్ లేరు. ఆ కాలంలో మేము వైద్యం చేసినాం. ప్రతి ఊరికి తిరిగి చిన్న చిన్న జాబ్లకు జ్వరం కానీ రోగం కానీ ఏది కానీ వచ్చిన వాళ్ళకి అందరికీ మేము వైద్యం చేసేది. వైద్యం చేసుకుంటూ తిరిగినందుకు మాకు మందుల కులం అని ఒక పేరు వచ్చింది మాకు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కులగణన జరుపుతుంది. నిజంగా కులగణన జరిపేటోళ్ళు ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ కులగణన మీ సంచార జాతుల దగ్గర కావచ్చు, లేకపోతే మీ మందుల ఈ కులానికి సంబంధించి ఇంటి వాళ్ళకి వస్తున్నా, మరి ఇంటి వచ్చే సర్వే చేస్తున్నా కొన్ని చేస్తున్నారు. ఇంకా కొంతమందికి ఏమైందంటే కొన్ని గుడిసెలు ఉన్నాయి అన్నట్టు. ఆ గుడిసెల వరకు ఇంకా వెళ్ళటం లేదు. సమాజంలో ఇంకా కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇండ్లు లేకుండా ఊరి బయట గుడిసెలు వేసుకొని చెట్ల కింద కానీ, ఊరి బయట కానీ, నీళ్ళటాకుల కింద కానీ అక్కడ ఏమైందంటే గుడిసెలు వేసుకొని నివసిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తలేరు. వాళ్ళకి ఇంటి నెంబర్ లేవు, రేషన్ కార్డులు లేవు, ఓటకు లేవు. వీళ్ళకి ఏమి నెంబర్స్ లేని వాళ్ళు గిట్ట ఇంతవరకు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో. మన తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఈ యొక్క మందుల కులాన్ని, ఈ మందుల కులం ఎట్లాగుందో ఇట్లా ఇతర సంచార జాతుల కులాలని గిట్ట ముందుకు తీసుకురావాలని, ఈ యొక్క మందుల కులానికి కావాల్సిన వాటాలు మాకు రావాలని, మాకు 10% రిజర్వేషన్లు కల్పించాలని మేము కోరుచున్నాము. మా హక్కులు మాకు కావాలి. మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ చేయాలి, మంచి చదువులు చదవాలి. మా కోసం గురుకుల పాఠశాలలు ఎటైతే చేసారో మా మందుల కులానికి గిట్ట ఒక పాఠశాలలు నిర్ణయించాలి ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో.